మరి ప్రధానంగా అసెంబ్లీలో ఈ 10 రోజుల పాటు అధికార పార్టీకి ఒకే ఒక్కడు సమాధానం చెప్పిండు, అది కేవలం హరీష్ రావు గారే. సో చెమటలు పట్టించే ప్రయత్నం చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు దీన్ని ఏకీభవిస్తారు? నేను ఇప్పుడు ఏమంటున్నంటే, హరీష్ అన్న పాపం నిజంగా ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక సమర్థవంతమైనటువంటి ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు ఆయన పట్ల ఎప్పుడు గౌరవం ఉంటుంది. మనకి ఎటువంటి పార్టీతో సంబంధం లేదు, ఏ సంబంధం లేకుండా కొందరు వ్యక్తుల్ని గౌరవించాలనిపిస్తుంది. ఆ స్థానంలో ఉంటాడు హరీష్ అన్న. మరి హరీష్ అన్న ఎందుకు బలిపశు అవుతాడో నాకైతే అర్థమవుతలేదు, వాస్తవానికి చెప్తున్నా. ఎందుకంటే మేము తెచ్చినాం, మేము చేసినామని చెప్పుకునే కాడనేమో కేసీఆర్ ఉంటాడు, జబ్బలు దరుచుకునే కాడ కేటీఆర్ ఉంటాడు. మరి అసెంబ్లీకి ఎందుకు వస్తలేరు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందుకు తెలంగాణ ఉద్యమ సమయంలో, తర్వాత ఎన్నికల్లోకి వచ్చినప్పుడు దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి దళితులకు అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఇవన్నీ చేసిండా? చేయలేదు కదా. మరి అలా ప్రజలకు సమాధానం చెప్పవలసిన ఒక ప్రతిపక్ష నేతగా ఆయన సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది కదా. సరే, మొన్నటిదాకా పెద్ద మనిషి ఆయనకు అనుకోని ఒక సంఘటన ఎదురైంది, అనారోగ్యం పాలయ్యిండు. అప్పుడు రాలేదు కాబట్టి గౌరవప్రదంగా మా ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి పలకరించి వచ్చినారు. మరి వాళ్ళ సభ పెట్టుకొని నల్గొండకైతే పోయినారు కదా. నల్గొండ దాకా సొంత సభకు పోగలిగిన ఆయన ఎందుకు రాడు అసెంబ్లీకి? వస్తలేడంటేనే అర్థం చేసుకోవాలి ఇక్కడ. కానీ వీటన్నింటికి ముందట పెట్టి పాపం హరీష్ అన్నను ముందట తోలుతాడు. మరి ఏం చేయదలుచుకున్నారు హరీష్ అన్నని మాకైతే అర్థమవుతలేదు. ఇక అది వాళ్ళ పార్టీ, వాళ్ళ నాయకులుగా వాళ్ళ ఇష్టము. ఆయన ఏం చెప్తాడో, ఈయన ఏం మాట్లాడుతాడో, ఏం మాట్లాడినా ఆధారాలతో సహా గౌరవ ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రివర్గంలో ఉన్నటువంటి మా శ్రీధర్ బాబు అన్న కావచ్చు, మా పొన్నమన్న కావచ్చు, బట్టన్న కావచ్చు, వెంకటరెడ్డి సార్ కావచ్చు, మా సీతక్క కావచ్చు. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటిదాకా అసెంబ్లీ గురించి మాట్లాడారు. సో కేసీఆర్ రాలేదు అనుకున్నారు, అందరూ వస్తారు, అధికార పార్టీ నాయకులకు కౌంటర్ ఇస్తారు అనుకున్నారు, కానీ కేసీఆర్ రాలేకపోయాడు. సో పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా మా పోటీ కాంగ్రెస్ బీజేపీ తోటి ఉంటుంది, త్రిముఖ పోటీ అంటారు చెప్తా ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది? కేసీఆర్ రాలేకపోయిండని అంటున్నారు మీరు. రావద్దనుకున్నాడు కాబట్టి రాలేదని నేను అంటున్నా. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నేతగా, మళ్ళీ ప్రధాన ప్రతిపక్షం, ఆయనకి బాధ్యత ఉంది. తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి ఆయనే రిప్రజెంటేషన్. ఆయన మాట్లాడే మాటలు, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, చెప్పవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. కానీ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇందాక నేను చెప్పినట్టుగా అనారోగ్య పరిస్థితులు ఓకే. ఇలా మీ సభలు పెట్టుకోవడానికి పోయినప్పుడు అసెంబ్లీకి రావడానికి ఏంటి ఇబ్బంది? అంటే మీ అవినీతిని, మీ అక్రమాలని కప్పిపుచ్చుకోవడం కోసమే మీరు అసెంబ్లీకి రావడం లేదనేటువంటి విషయం స్పష్టము. ఇక్కడ హరీష్ రావు గారు ఆయనను ముందు పెట్టిరు, నడిపిస్తున్నారు. ఇక అది హరీష్ అనే తేల్చుకుంటాడు. ఇంకోటి ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళ అవినీతి అక్రమాలతో పాటు ప్రజలకు మసిబూసి మారేడికాయ చేసినట్టు నోరు తెరిస్తే సామెతల కుప్ప చెప్పుకుంటూ అన్నీ నేనే అని చెప్పి మాట్లాడినటువంటి కేసీఆర్ గారు దెబ్బతిన్నారు. అసెంబ్లీ గెలుపోటములు సహజమనేటువంటి సత్యాన్ని గుర్తించవలసినటువంటి ఒక హోదాలో ఉండి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కోసం అవాకులు చవాకులు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రజల అసెంబ్లీ ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పారు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్తారు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎప్పుడైనా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన జరిగినప్పుడే ప్రజా సంక్షేమం ఉంటుంది. అటువంటి ప్రజాపాలనని ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సారథ్యంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. వారు ఒక కమిట్మెంట్ తోటి, ఒక నిబద్ధతతోటి ప్రతి ఒక్క రంగాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు తెలియజేస్తూ, ఏదైతే ప్రజలకు అవసరం ఉందో దాన్ని ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రేవంత్ అన్న చాలా స్పష్టంగా చెప్పిండు. మీకు ఈ సందర్భంగా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలని అసలు మాట్లాడనిచ్చిన పాపాన పోలే. మాలాంటి వాళ్ళని కనీసం ఉస్మానియా కావచ్చు,
ఇందిరా పార్క్ దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే ఒక ప్రశ్నించే గొంతుకలకు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అణిచివేసారు. కానీ ఇలా అత్యంత ఎక్కువ సమయం ప్రతిపక్ష నేతలే మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినారు, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళకు అవకాశం ఇవ్వాలన్నారు. ఎస్, ఇచ్చినప్పుడు వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడుతుండే తప్ప ప్రజలకి మేము సమాధానం చెప్పవలసి ఉందనేటువంటి ఒక బాధ్యత మరిచిండ్రు వాళ్ళు. ఇలా ప్రతిపక్ష నేతలకి గౌరవం ఇచ్చిండ్రు, ప్రజా సంక్షేమం దిశగా నడుస్తూ ఉన్నారు. రేవంత్ అన్న కావచ్చు, మిగతా మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, మిగతా మా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అందరూ కూడా చాలా గౌరవప్రదంగా సభలో మెదులుకున్నారు. ఈ విషయము ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మేమేం చెప్పదలుచుకున్నానంటే, ప్రజలు ప్రతీది గమనిస్తున్నారు. మీరు ఏ కుప్పి గంతులు వేసినా మాకు ఏ ఇబ్బంది లేదు.